నమస్తే. 30 నెలల కాంగ్రెస్ పరిపాలన చూశాం. ఏ విధంగా వాళ్ళు సమస్యలను పరిష్కరించడంలో ఏ విధంగా విఫలమయ్యారు. అట్టర్ ఫ్లాప్ అయింది అన్ని విధాల సంక్షేమంలో, అభివృద్ధిలో, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన విషయంలో, విద్యారంగం లోపల, పోలీసింగ్ వ్యవస్థలో, అంటే లా అండ్ ఆర్డర్ విషయంలో ఏ విధంగా అట్టర్ ఫ్లాప్ అయిందో 30 నెలల్లోనే కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందో తెలంగాణ ప్రజలు చవిచూశారు. అడుగడుగున వ్యతిరేకత కనపడతా ఉంది. ఎక్కడ పోయినా కూడా వ్యతిరేకత కనపడతా ఉంది. గత 9 ఏళ్ల కేసీఆర్ గారి పరిపాలన, ఈ 30 నెలల కాంగ్రెస్ పరిపాలన బేరీ చేసుకున్న తర్వాత విశ్వవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, విశ్వవ్యాప్తంగా ఏ దేశంలో పోయినా, ఎక్కడికి పోయినా కూడా తెలంగాణ వాసుల నోట్ల నుంచి వచ్చే పదం ఒకటే, కేసీఆర్ మళ్ళీ రావాలి, సారు రావాలి, తెలంగాణ చక్కబెట్టాలి. సర్వనాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. 30 నెలల పరిపాలన లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 30 నెలలు అవుతుంది. 30 నెలల పరిపాలన లోపల తెలంగాణను సర్వనాశనం, అంటే ఒక కొరివి దయ్యంలాగా బట్టి సర్వనాశనం చేసింది. ఏమైంది? రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది, నిర్మాణ రంగం దెబ్బతిన్నది. ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి ఈ 2 రంగాలు కంప్లీట్ ఈ యొక్క హైడ్రా విధ్వంసన అయితేంది, కూల్చివేతల పర్వం అయితేనేది, బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ అయితేనేమి, కాంగ్రెస్ నాయకుల యొక్క భూదందాలు అయితేంది, వీటన్నిటికీ బెంబేలు ఎత్తిపోయినటువంటి ఈ 2 రంగాలు, ప్రధాన రంగాలు, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం కంప్లీట్ గా కుదేలైపోయింది. ఆర్థిక వనరులు అడిగంటిపోయినాయి. అదేవిధంగా ఒక్క రూపాయి పెట్టుబడి రాలేదు విదేశాల నుంచి. ఇంకా పైపెచ్చు విదేశీయులు అంతా కూడా పెట్టుబడి ఉపసంహరించుకుంటున్నారు. పరిశ్రమలు రావట్లేదు, పరిశ్రమలు పక్క రాష్ట్రాలు తరలిపోతా ఉన్నాయి. కాబట్టి కొత్తగా పరిశ్రమలు రాలేదు, కాబట్టి కొత్తగా ఉద్యోగ కల్పన జరగలేదు, పైపెచ్చి ఉద్యోగాలు పోతా ఉన్నాయి. హైదరాబాద్ లోపల ఐటీ, బయోటెక్ రంగాలు తీవ్రమైనటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నాయి. ఎందుకంటే పరిశ్రమలను కేసీఆర్ గారి ప్రభుత్వం లోపల వాళ్ళకి రాయితీల విషయంలో అయితుంది, వాళ్ళకి పవర్ ఇవ్వడంలోనైతుంది, వాళ్ళకు అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల, అప్పుడు తీసుకొచ్చిన ట్రాన్స్పరెన్సీ వల్ల కేసీఆర్ గారు వారు యొక్క వాళ్ళకు అవసరమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితి కల్పించడం వల్ల ఎన్నో పెట్టుబడులు వచ్చినాయి, ఎన్నో లక్షల ఉద్యోగాలు వచ్చాయి. రెవెన్యూ కూడా 5-6 రెట్లు పెరిగింది. 60,000 కోట్ల ఐటీ రెవెన్యూ నుంచి దాదాపు 3-3.5 లక్షల కోట్ల రెవెన్యూకి పెరిగినటువంటి ఉదంతాన్ని చూసాం 9 ఏళ్ల కేసీఆర్ పర్వంలో. ఇవాళ మొత్తం కూడా సూచికలు మొత్తం కూడా డౌన్ చూపిస్తున్నాయి. మొత్తం కుదేలైపోయిందండి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. ఇలా అత్యంత ఘోరమైన పరిస్థితులు ఉంది. ప్రతి నెల 7 నుంచి 8,000 కోట్ల అప్పు తీసుకొస్తే కానీ నడపలేని పరిస్థితి నెలకొన్నది. మరి ఏమన్నా వచ్చినాక ఏమన్నా కొత్తగా పరిశ్రమలు పట్టుకొచ్చిర్రా, ఏమన్నా ప్రాజెక్టులు అట్టుకిర్రా, ఏమన్నా యూనివర్సిటీలు నెలకొల్పిర్రా, ఇంకేమైనా ఉద్యోగ కల్పన చేసిరట, అది లేదు. మొత్తం అప్పనంగా బుక్కిరు. కాంట్రాక్టర్లకు ఇవ్వడం 20%, 30% కమిషన్ సర్కార్ నడుస్తూ ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతలే స్వయంగా చెప్తున్నారు, ఏదైనా బిల్లు పాస్ కావాలంటే మినిమం 10-20% ఇస్తేనే తప్ప, అప్ఫ్రంట్ ఇస్తేనే తప్ప బిల్లులు రాని పరిస్థితి నెలకొందని. ఇలాంటి దుస్థితి లోపల పబ్లిక్ పల్స్ తెలిసినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో సీనియర్లు అయినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి అయితేనేది, దానం నాగేందర్ అయితేనేది, కొన్ని గత నెల రోజుల నుంచి కూడా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అనవసరంగా తప్పు చేశాం మేము, ఇక బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తప్పు చేశామంటున్నారు. అంటే ప్రజల యొక్క పల్స్ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే దశాబ్దాల కాలం నుంచి రాజకీయాలు ఉన్నటువంటి నాయకులు పోచారం శ్రీనివాసరెడ్డి అయితేనేది, దానం నాగేందర్ అయితేనేది, వాళ్ళు చేసినటువంటి తప్పు తెలుసుకున్నారు. ఇప్పుడు పిసుక్కుంటున్నారు, ఎందుకు మేము పార్టీ మారాం, ఏమొచ్చింది మాకు, మా యొక్క ఈ యొక్క రాజకీయంగా వాళ్ళు దాదాపు 3-4 దశాబ్దాలు ఉన్నారు. అవశేష దిశ ఇప్పుడు వయసు రీత్యా కూడా ఆయన దాదాపు 75 ఏళ్ళు ఉంటాడు కావచ్చు పోచారం శ్రీనివాసరెడ్డి, ఈయన కూడా దాదాపు 70 ఏళ్ళు ఉంటాడు కావచ్చు దానం నాగేందర్. ఈ వయసులో మేము ఈ యొక్క చండాలమైనటువంటి మాటలు పడుతున్నాం, కార్యకర్తలు తిడుతున్నారు, తెలంగాణ ప్రజానికం తిట్టిపోస్తా ఉంది. ఇప్పుడు ఈ అపకీర్తి మూట కట్టుకున్నాం, అనవసరంగా పార్టీ మారాం, ఏదో జరుగుతుంది అనుకుంటే ఏదో జరిగిపోయింది. వాళ్ళు ఏమనుకున్నారంటే జీవిత చరమాంకంలో ఉన్నాం, మంత్రి పదవి ఇస్తాడనో లేకపోతే ఆర్థికంగా వనరులు ఇస్తాడనో, ఇక రేవంత్ రెడ్డి గారు ఎన్ని రకాల ఆశలు పెడతారో, ఎన్ని రకాల కొంపలు ముంచుండి ఎంతమంది జీవితాలు నాశనం చేసిండడానికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ కాబట్టి చెప్తున్నాను. వీళ్ళకి ఇచ్చాడు. నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి క్లిస్టర్కే చెప్పాడు, ఆయన ఫస్ట్ పార్టీ మారన్నాడట. ఒకటే బ్లాక్ మెయిలింగ్ అట, నువ్వు మారితేనే నీకు పైసలు వస్తాయి, మీ కాన్స్టిట్యున్సీకి వనరులు వస్తాయి, నువ్వు కాన్స్టిట్యున్సీకి ఎవరు చేయగలుగుతావు, లేదంటే మీకు ₹1 కూడా ఇవ్వనని బ్లాక్ మెయిల్ చేస్తే లాస్ట్కు 1-2 సార్లు ఆలోచించుకొని ఇక తప్పనిసరి పరిస్థితులు నేను జాయిన్ అయ్యాను. మరి చేరిన తర్వాత నేను వచ్చిందా అంటే ఏమి లేదు. 50 సార్లు వేం నరేందర్ రెడ్డికి ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తలేదంట. మన ఆయన ఎవరు పొంగులేటికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదంట. ఇంత దుస్థితిలో ఒక సీనియర్ మోస్ట్ స్పీకర్గా పనిచేసినోడు, కేసీఆర్ గారి గవర్నమెంట్ లోపల అత్యంత గౌరవప్రదంగా జీవితాన్ని పొందినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డికి అలా కాంగ్రెస్ లాంటి ఈ యొక్క దిక్కుమాల ప్రభుత్వం లోపల ఎటువంటి అవమానం జరిగిందో ఆయన యొక్క ముఖంలో ఒక ఏడుపు ఒక్కటి తక్కువ నిన్న ప్రెస్ మీట్ లోపల. అవన్నీ చూస్తూ ఉంటే తగిన శాస్త్ర జరిగింది. ఆ వయసులో ఆయనకు అవసరమా?
కేసీఆర్ గారు ఎంత గౌరవించిండు ఆయనను కావచ్చు. ఎందుకు పనికిరాని కేశవరావు ఎన్నడూ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలే. కేశవరావులకు అయితే పక్కనే కూర్చోబెట్టుకునేది. అటువంటి వాళ్ళు నీచులు కాకపోతే నీచమైనటువంటి పర్వం కాబట్టి కేశవరావు అయితే బిడ్డ కోసం, బిడ్డను మేయర్, ఆమె ఎక్కడో అమెరికాలో ఎన్ఆర్ఐ ఆమె తీసుకొచ్చి హైదరాబాద్ మేయర్ చేస్తే ఆమెకు కనీసం లేడీస్కైనా కొంచెం సిగ్గు సెరవు ఉంటుంది. ఆమెకు కూడా అన్ని వదిలేసి పార్టీ మారి ఆ కూతురు కోసం కేశవరావు, అదేవిధంగా ఈ యొక్క పోచార శ్రీనివాసరెడ్డి లాంటి ఇంత రాజకీయ నేపథ్యం ఉన్నోళ్ళు. పోచార శ్రీనివాసరెడ్డి మీద నాకు మంచి ఇంప్రెషన్ ఉండే. ఒకప్పుడు ఏదో స్టాంపుల కుంభకోణం ఏదో వస్తే రాజీనామా చేసిండు. ఆయన ఒక నీతివంతమైనటువంటి నాయకుడికి పేరు ఉండే. మరి ఎందుకు మరి అట్లా చేసిండో దిక్కుమాలిన పని ఇదైతే ఆయన జీవితంలో చేసినటువంటి అతి చండాల పని ఏదైనా ఉందో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కేసీఆర్ గారు అంత గౌరవప్రదం చూసుకుంటే పార్టీ ఫిరాయించడం అనేది ఆయన చేసినటువంటి చండాలమైన పని. ఆయన ఆయన పశ్చాత్తాపడుతున్నట్టు కనపడతా ఉంది నిన్న యొక్క ప్రెస్ మీట్లో. ఎందుకు ఈ నాయకులు ఇవాళ ఇంత పశ్చాత్తాపడుతున్నారు అంటే పబ్లిక్ పల్స్. ఎందుకంటే పబ్లిక్ నాడి తెలిసిన వ్యక్తులు వీళ్ళు. ఇవాళ ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ సారే రావాలి, మళ్ళీ తెలంగాణ కాపాడాలి. 9 ఏళ్ల పరిపాలన కేసీఆర్ గారి పరిపాలన చూసాం, 30 ఏళ్ల ముదరాష్ట్ర కాంగ్రెస్ పరిపాలన చూసాం. ఈ రెండింటికి బేరీ చేసుకుంటే కాంగ్రెస్ యొక్క దిక్కుమాల పరిపాలన మా పొద్దు ఎప్పుడు ఈ కొరివి దయ్యం వదిలిపోతుందా, ఈ కాంగ్రెస్ దయ్యం వదిలిపోతుందా అని ప్రజలు ఎదురు చూస్తుంటే కనపడుతుంది. ఇది అక్కడే కాదు. ఒక జర్నలిస్టు ఈ మధ్య ఆటా మహాసభలకు వచ్చిన ఆయన చెప్తున్నాడు, ఏంటండి ఇక్కడ కూడా అంత కేసీఆర్ అంటున్నారు తెలంగాణ వాదులు. ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ మళ్ళీ రావాలి, కాంగ్రెస్ పోవాలంటున్నారు. ఏంది కేసీఆర్ గారికి ఇంత ఎన్ఆర్ఐలో ఇంత చదువుకున్నటువంటి ప్రపంచాన్ని చూసిన ఎన్ఆర్ఐలో కూడా ఇంత ఉంది. ఎక్కడ పోయినా కేసీఆర్ గారి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ కనుక సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా 100% బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మరి ఇది సద్వినియోగం చేసుకోవాలనే రీతిలో ఆ జర్నలిస్ట్ మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన పాల్గొన్నటువంటి టీడీఎఫ్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సభలో ఒక్క మాట కేసీఆర్ గారిని ఒక పర్వర్టెడ్ ఒక ఎన్ఆర్ఐ ఉంటాడు, ఆయన ఎప్పుడు ఏది పడుతుంది మాట్లాడుతూ మొత్తం మొత్తం తెలంగాణ వాదులు లేచారు కేసీఆర్ గారు అంటావా అని. అదే విధమైన సంఘటన అట్లాంటాలో జరిగింది. అట్లాంటాలో కూడా ఏదో జయశంకర్ సార్ యొక్క తన యొక్క సంస్మరణ సభ లోపల ఏదో మాట్లాడుతుంటే ఎవడో కేసీఆర్ గారి నుంచి ఒక మాట అంటే మొత్తం తెలంగాణ వాదులంతా ముక్త కంఠంగా లేచినటువంటి విషయాన్ని. అంటే విశ్వవ్యాప్తమైంది కేసీఆర్ గారు. తెలంగాణ వాసి ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఇవాళ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అదే విషయం ఎక్కడైనా స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణలో అయితే పల్లెలలో పోతే కాంగ్రెస్ తన్నే పరిస్థితి రియల్ కూడా. బేకూఫ్ కావాలి, ఏం పరిపాలన రా బాబు, ఏం బ్రోకర్ మాటలు చెప్తిరి, ఎన్ని చెప్తిరి, 6 గ్యారెంటీలు అంటారు, ఏదొక్కటి ఇంప్లిమెంట్ చేసిరారా. పాపం ఆయన పెద్ద ఆయన 9 గంటల విద్యుత్ 7-8 గంటల విద్యుత్ ఉంటే, ఉచిత విద్యుత్ ఉంటే 24 గంటల విద్యుత్ ఇచ్చిండు. పెట్టుబడి సాయం అనేది ఆయన అసలు ఎన్నికల వాగ్దానమే కాదు, టంచనగా రైతు బంధు పథకం పెట్టేసి ప్రతి సీజన్కు పైసలు వేసిండు. యూరియా ఇంటికే వచ్చేది. 1-2 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరుతో పెళ్లి చేసుకునేటువంటి అమ్మాయిలకు పైసలు అకౌంట్లో వేసిండు. అదేవిధంగా ఎన్ని రకాల సదుపాయాలు, 200 రూపాయలు ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్, ఆసరా పెన్షన్ 2000 రూపాయలకు చేసిండు. 300-400 ఉన్నటువంటి వికలాంగుల యొక్క పెన్షన్ దాదాపు 4000 రూపాయలకు చేసిండు. ఎన్ని సౌకర్యాలు, అసలు ఎన్ని తెలంగాణ పల్లెలు ఇట్లా ధనలక్ష్మితో రైతులైతే నిజంగా కూడా తాండవించినట్టుగా పల్లెల లోపల ధన ప్రవాహం జరిగింది. అప్పుడు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు. ప్యాడీ ఎంత పెరిగింది, నీటి వనరులు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వడం వల్ల 40,000 మెట్రిక్ టన్నులు 2014 పూర్వం ఉంటే దాన్ని దాదాపు 150,000 మెట్రిక్ టన్నులకు వరిధాన్య దిగుబడి పెరిగింది. అంటే దేశానికే అన్నం పెట్టే పరిస్థితి పట్టుకొచ్చింది ఇలా వరిధాన్యం దిగుబడి లోపల. ఎక్కడ చూసినా జలకళ, చెరువులు మొత్తం మత్తళ్ళు పోసిన ఎండాకాలంలో కూడా. ఇది కదా పరిపాలన అంటే, ఇది కదా విద్యా వ్యవస్థను ఎంత సమూల మార్పులు. ఏదో 250 గురుకులాలు ఉండే కేసీఆర్ గారి పరిపాలన, ఆయన అధికారం అందిపుచ్చుకునేది కాబట్టి 1000 గురుకులాలు చేసిండు. మెడికల్ కాలేజీలు ఊహించిన మానయ్య ప్రభుత్వ మెడికల్, ఇలా ఆంధ్రప్రదేశ్ను మించి మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దాదాపు సుమారు 55-60 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగం లోపల తెలంగాణలో ఉన్నాయంటే అర్థం చేసుకోవాలి. అంటే ఎక్కడ అసలు ఊహించని పరిస్థితి. నర్సంపేట, మహబూబాద్, ములుగు లాంటి ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీలు వస్తారు. ఊహించాలి. డిగ్రీ కాలేజ్కు నోచుకునే ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీలు రావడం. ఇది కదా డెవలప్మెంట్ అంటే. హైదరాబాద్లో సెక్రటేరియట్ చూస్తేనే అమెరికాలో ఉన్నామా హైదరాబాద్లో ఉన్నామా అనే పరిస్థితి. ఆ యొక్క ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియా పోతే కేటీఆర్ గారు ఆధ్వర్యంలో ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్టు చూస్తే హరీష్ రావు గారు కుర్చీ చేసుకొని కట్టించిన విధానాన్ని చూసాం. ఇది కదా డెవలప్మెంట్ అంటే. ఈ కాంగ్రెస్ వచ్చినాక అధికారంలోకి వచ్చిన 30 నెలల లోపల మొత్తం ఆర్థికంగా దివాలా తీయించింది కదా. కాబట్టి ఇవాళ వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అవుతుంది. మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకట్లేరు.
నేను ఒక ఎన్ఆర్ఐని అడిగినా, నువ్వు పోటీ చేయొచ్చు కదా. చి ఈ అమ్మ గ్రాడ్యుయేట్లు కర్రు కాల్చి వాత పెట్టేట్టున్నారు, నేను ఎక్కడ పోటీ చేస్తా అంటున్నారు. అదే మా పార్టీ లోపల, బీఆర్ఎస్ పార్టీ లోపల ఎన్ఆర్ఐలు కూడా ఊవిల్లుతున్నారు అవకాశం ఇస్తే పోటీ చేద్దామని. ఎందుకంటే ఒక ఎన్ఆర్ఐలకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుందని నేను ఈ యొక్క వేదిక ద్వారా నేను విన్నవించుకుంటున్నాను. ఎన్ఆర్ఐస్ కూడా ఎందుకంటే ప్రముఖ పాత్ర పోషిస్తున్న తెలంగాణ అభివృద్ధి లోపల లక్షల కోట్ల రెమిటెన్స్ రూపంలో తెలంగాణకు వస్తూ ఉన్నాయి, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. రేపు ఒక ఎన్ఆర్ఐలకు కూడా అవకాశం ఇస్తే రేపు ఒక అనుసంధానకర్తగా తెలంగాణ ప్రభుత్వానికి, ఎన్ఆర్ఐ కమ్యూనిటీకి అనుసంధానకర్తగా ఉంటుంది. ఎన్ఆర్ఐలకు కూడా ఒక హోప్స్ వస్తాయి, మాకు కూడా రాజకీయంగా ఈ రాజ్యసభను, ఎమ్మెల్సీలు ఇట్లాంటి పదవులు వస్తాయి, ప్రత్యక్షంగా కొందరికి ఎమ్మెల్యేలుగా అవకాశం వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎన్ఆర్ఐలు ఎటువంటి స్వార్థం లేకుండా ఉంటారు, వచ్చి ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేస్తారు. ఇటువంటి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో కనుక ఎన్ఆర్ఐస్కి అవకాశం ఇస్తే ఇంకా బాగుంటుంది. అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్న నాటు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ సమకాలీన పరిస్థితులు, అభివృద్ధి చెందిన దేశాల లోపల విద్యా వ్యవస్థ ఎట్లుంది, నిరుద్యోగ సమస్య ఎట్లుంది, వాటి పరిష్కార మార్గాలు చూసి ఉంటారు. కాబట్టి అటువంటి వాటిని మన కంట్రీలో కూడా, మన తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క అంటే వీళ్ళు థింక్ ట్యాంకర్స్, ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచనలను పంచుకుంటారు, పెద్దల సభలు కాబట్టి ఇటువంటి వాటిలో కూడా అవకాశం ఇస్తే మంచిగుంటుంది. ఓవరాల్గా ఏంటంటే తెలంగాణ మూడంతా కూడా ఇప్పుడు కేసీఆర్ పట్ల ఉంది. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరికే పరిస్థితి ఉంది. రానున్న రోజుల లోపల కాంగ్రెస్ పార్టీకి గెలవడం ఇంపాసిబుల్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే చాలాసార్లు ఉటంకించారు, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ దాదాపు 10-15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేయరని. ఇవాళ అదే పరిస్థితి. ఇంకా కాంగ్రెస్ పార్టీకి అయితే ఓటేసే పరిస్థితి లేదు. ఇంకో 2-3 టర్మ్స్ అయితే కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచన కూడా తెలంగాణ ప్రజలు చేయని పరిస్థితి ఈ 30 నెలల పరిపాలన చూసిన తెలుస్తుంది. అన్ని రంగాల లోపల వైఫల్యం చెందింది, అన్ని వ్యవస్థలు కూడా అస్తవ్యస్తమైపోయినాయి కాంగ్రెస్ పరిపాలన లోపల. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖతమైనట్లే తెలంగాణ పొలిటికల్ మ్యాప్ మీద. ఇంకో 10-15 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీ మాట కూడా ఎత్తారు తెలంగాణ ప్రజలు. ఇది వాస్తవ పరిస్థితి. ఈ వాస్తవ పరిస్థితికి అద్దం పడతా ఉంది ఇలా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారి మాటలు అయితేనేమి, దానం నాగేందర్ గారి మాటలు అయితేనేమి మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల ముఖంలో రక్తం కూడా లేదు, మొత్తం ముఖం అంతా కాలిపోయింది. ఆ కాలయాదయ్య అంటే ఆయన ఆటా మాసంలోకి వచ్చి ఆయన పట్టించుకున్న నాదుడు కూడా లేడు. ఎందుకంటే పార్టీ మారితే ప్రజలు చీకొడతారని అదొక ప్రత్యేక నిదర్శనం. జై తెలంగాణ.